హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది లివర్ అండ్ గిజర్డ్ ఫ్రై రెండు కలిపి ఒకే ఫ్రై కింద నేను చేస్తున్నానండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒట్టినోటితో తినడమే కాకుండా చక్కగా రైస్లో కూడా కలుపుకోవడానికి ఫుల్ గ్రేవీతో వస్తుందండి ఫ్రై కూడా. ముక్కకు కూడా చూసారా ఎంత బాగా పట్టిందో మొత్తం గ్రేవీ కూడా. చూడండి, ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఒకళ్ళేమో రివర్ తింటారు, ఇంకొకళ్ళేమో గిజర్ తింటారండి. వాళ్ళిద్దరికీ సపరేట్గా ఎందుకని నేనైతే ఇలాగే రెండు కలిపి ఫ్రై చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. రైస్లో కూడా చక్కగా ఈజీగా కలిసిపోతుంది. ఒక్కసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇలా ప్యాన్ అయితే తీసుకున్నానండి. ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిర్చి అయితే స్లైసెస్లా కట్ చేసుకొని తర్వాత దానిలోకి కరివేపాకు ఇంకా ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఈ ఫ్రైలో కరివేపాకు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ కూడా. ఒకసారి మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఇదైతే మగ్గనిద్దాము. ఈలోగా అయితే మనం ఈ లివర్ పీసెస్ని ఇంకా గిజర్డ్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుందామండి. దీనిలోకి నేను కొంచెం పసుపు, సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కోరియాండర్ పౌడర్, తర్వాత జీరా పౌడర్, తర్వాత గరం మసాలా ఇంకా పెప్పర్ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఏమేమి యాడ్ చేశానో అవి మొత్తం పక్కన రాసాను చూడండి. మొత్తం నేను ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటే పక్కన యాడ్ చేసి చూసి మీరు కూడా యాడ్ చేసుకోండి ఒక్కొక్కటి. చూసారు కదా, నేను ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల ముక్కలన్నిటికీ కూడా మసాలా బాగా పడుతుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత కూడా మనకి తినడానికి. ఇప్పుడు ఆనియన్స్ చూద్దాం. ఆనియన్స్ అయితే చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీనిలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను నేను. వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే మనకి నాన్ వెజ్ కర్రీస్ అయినా ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్లో వేసుకోగానే చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు నేనైతే మ్యారినేట్ చేసుకున్నాం కదా మనం లివర్ పీసెస్ని, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మొత్తం బాగా కుక్ అయిపోయే వరకు ఇలా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటున్నాను. చూడండి, చూసారు కదా మనకి ఆయిల్ కూడా ఎంత చక్కగా పైకి ఫ్లోట్ అయిందో, వాటర్ అంతా మొత్తం అబ్జర్వ్ అయిపోయి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా నేను కొత్తిమీర ఇంకా పుదీనా తరుగు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టే వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే ఇలా అయితే సరిపోతుంది. నేను అందుకని తక్కువగానే యాడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే కొంచెం లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన లివర్ ఇంకా గిజర్డ్ ఫ్రై రెండు కూడా రెడీ అయిపోయింది. మా ఏరియాలో అయితే గిజర్డ్ని అయితే గారకాయలు అని అంటారండి. మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు, కానీ మా ఏరియాలో అయితే అలా పిలుస్తారు. ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ముక్కలన్నిటికీ కూడా చక్కగా గ్రేవీ కూడా ఎంత బాగా పట్టిందో. మనం రైస్లో కూడా చాలా బాగా కలుపుకొని తినేయచ్చండి ఇలా చేసుకోవడం వల్ల. ఉట్టినోటితోనే కాకుండా రైస్లో కూడా కలుపుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, లివర్ ఇంకా గిజర్డ్ ఫ్రై రెండు కూడా
ఒకేసారి ఇలా కుక్ చేసుకున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.